బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మనం తెలుగును అమృతం అంటాం, దేశ భాషలందు తెలుగు లెస్స అని గర్వంగా పాడుకుంటూ ఉంటాం. కానీ ఈ మాధుర్యం వెనుక ఉన్న అసలు సిసలైన లాజిక్ ఏమిటో ఎప్పుడైనా ఆలోచించామా? ఒక భాష కేవలం మాటల కూర్పు మాత్రమే కాదు, అది ఒక జాతి డిఎన్ఏ. ఆ డిఎన్ఏను ఒక శాస్త్రవేత్తలా విశ్లేషించి తెలుగు భాషా మూలాలను ప్రపంచ పటంలో నిలబెట్టిన మహనీయుడు ప్రొఫెసర్ బద్రిరాజు కృష్ణమూర్తి గారు. 1928 జూన్ 19న ప్రకాశం జిల్లా ఒంగోలులో బద్రిరాజు గారు జన్మించారు. అప్పట్లో విద్యాభ్యాసం అంటే కేవలం పుస్తకాల్లోని విషయాలను అప్పచెప్పడం. కానీ బద్రిరాజు గారి మేధస్సు మొదటి నుండి భిన్నంగా ఆలోచించేది. 1948లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో BA ఆనర్స్ పూర్తి చేశారు. అక్కడ ఆయనకు మన పాతకాలపు పాండిత్యంపై తిరుగులేని పట్టు దొరికింది. పద్యం, ఛందస్సు, అలంకార శాస్త్రం ఇవన్నీ ఆయనకు కొట్టిన పిండి. అయితే ఆయనలోని జిజ్ఞాస కేవలం పద్యాలకే పరిమితం కాలేదు. 1950వ దశకంలో ఆయన అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి వెళ్ళడం ఆయన జీవితంలోనే కాదు, భారతీయ భాషా చరిత్రలోనే ఒక చారిత్రకమైన మలుపు. అక్కడ ఆయనకు ఆధునిక లింగ్విస్టిక్స్ పరిచయం అయ్యింది. ఒక తెలుగు పండితుడు అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్తగా రూపాంతరం చెందిన అద్భుతమైన ఘట్టమది. పెన్సిల్వేనియాలో ఆయన భాషను ఒక జీవమున్న పదార్థంగా చూడడం నేర్చుకున్నారు. భాష కాలంతో పాటు ఎలా మారుతుంది, ఒకే మూలం నుండి పుట్టిన వివిధ భాషలు కాలక్రమేణా ఎందుకు వేరుపడతాయి, వీటికి గణిత సూత్రాల ద్వారా సమాధానం చెప్పచ్చని ఆయన నిరూపించారు. 1955లో MA, 1957లో PhD పూర్తి చేశారు. ఆయన సిద్ధాంత వ్యాసం తెలుగు ధాతువుల స్వరూప నిరూపణం. తెలుగును కేంద్రీకృతం చేసుకుని తోటి ద్రావిడ భాషల్లోని ధాతువుల తులనాత్మక పరిశీలన చేయడం అప్పట్లో ఒక సంచలనం. తులనాత్మక అధ్యయనం ద్వారా మూల ధాతువుల స్వరూపాలను పునర్నిర్మించే అంటే రీకన్స్ట్రక్షన్ ప్రక్రియకు ఆయన శ్రీకారం చుట్టారు. అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత బద్రిరాజు గారు విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. 1962లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్రదేశంలోనే మొదట భాషా శాస్త్ర శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్ ప్రారంభమైనప్పుడు ఆయన కేవలం 34 ఏళ్ల వయసులో వ్యవస్థాపక శాఖాధిపతి అయ్యారు. కేవలం బోధనలకే పరిమితం కాకుండా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా, ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్గా పాలనా దక్షతను కూడా చాటారు. ఆ తరువాత 1986 నుండి 1993 వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఆయన చేసిన సేవలు అజరామరం. విశ్వవిద్యాలయం అంటే కేవలం డిగ్రీలు ఇచ్చే చోటు కాదు, అది మౌలిక పరిశోధనలకు కేంద్రం కావాలని ఆయన పరితపించారు. బద్రిరాజు గారి పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా భాషావేత్తలకు గుర్తుకొచ్చేది ఆయన రాసిన ది ద్రవిడియన్ లాంగ్వేజెస్. దీన్ని ద్రావిడ భాషా శాస్త్రానికి దిక్సూచి అని చెప్పచ్చు. అంతకు ముందు వరకు ద్రావిడ భాషల గురించి పాశ్చాత్యులు రాసిన విషయాల్లో ఎన్నో సందేహాలుండేవి. కానీ బద్రిరాజు గారు సుమారు 26 ద్రావిడ భాషలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ మాత్రమే కాదు, మధ్య భారతదేశంలోని గిరిజనులు మాట్లాడే గోండి, కుయి, కొండ లాంటి భాషల మూలాలను కూడా వెలికితీశారు. ద్రావిడ భాషలకు సంబంధించి ఈ గ్రంథంలో తడవని అంశం లేదు. వర్ణాలు, పదాలు, వాక్యం, వ్యాకరణ విభాగాలు ఇలా ప్రతి అంశానికి సంబంధించి మూల ద్రావిడ భాషా స్వరూపాన్ని ఆయన పునర్నిర్మించారు. బద్రిరాజు గారి మేధస్సు కేవలం గ్రంథాలకే పరిమితం కాలేదు. ఆయన దృష్టి సామాన్యుడి భాష మీదకు మళ్ళింది. అప్పట్లో తెలుగంటే కేవలం గ్రాంధికమనే భ్రమ ఉండేది. కానీ మనం నిత్యం మాట్లాడుకునే భాషకు కూడా ఒక అద్భుతమైన శాస్త్రీయత ఉందని ఆయన నిరూపించారు. రైతులు, చేనేత పనివారు, శిల్పులు వాడే పదాల్లోనే భాష అసలైన ఆత్మ ఉందని నమ్మి వృత్తి పదకోశాలను తయారు చేశారు. ఇది భారతీయ భాషల్లోనే తొలి ప్రయోగం. నాగలి పట్టే రైతు వాడే పదం వెనుక ఉన్న చరిత్రను ఆయన వెలికితీశారు. JPL విన్తో కలిసి ఆయన రాసిన
ఏ గ్రామర్ ఆఫ్ మోడర్న్ తెలుగు నేటి ఆధునిక తెలుగు భాషా వికాసానికి దిక్సూచిలా ఉంటుంది. విద్యా వైజ్ఞానిక రంగాల్లో ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీ ఆఫ్ ఎడింబరో 2004లో కృష్ణమూర్తి గారిని విద్వత్ సభ్యులుగా అంటే ఫెలోగా ఎంపిక చేసింది. ఈ గౌరవం పొందిన ఏకైక భారతీయుడు ఆయనే కావడం విశేషం. ఆడమ్ స్మిత్, చార్లెస్ డార్విన్ లాంటి ప్రసిద్ధులు ఉన్న ఈ సంస్థలో కృష్ణమూర్తి గారికి చోటు దక్కడం తెలుగు భాషా శాస్త్రానికి అంతర్జాతీయ వేదికపై దక్కిన గౌరవం. దీనికి ముందు 1985లో లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ అమెరికా గౌరవ సభ్యత్వం కూడా పొందారు. ఆయన సాధించిన ప్రతి గౌరవం తెలుగు అక్షరానికి అంతర్జాతీయ స్థాయిలో దక్కిన గుర్తింపు. ద్రవిడుల చరిత్ర పూర్వదశ విషయంలో బద్రిరాజు గారికి స్పష్టమైన అభిప్రాయాలుండేవి. హరప్పన్ నాగరికత ద్రావిడ నాగరికత అని ఆయన స్థూలంగా అభిప్రాయపడ్డారు. ఆర్య ద్రవిడ పదాలు జాతులను సూచించే పదాలు కావని, అవి భాషా సమూహాలని ఆయన భావించారు. ఆధునిక మానవ వికాసం ఆఫ్రికా నుండి మొదలైందనే సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని ద్రావిడుల ప్రాక్ చరిత్రను పునరాలోచించవలసిన అవసరం ఉందని ఆయన తరువాతి తరానికి దిశానిర్దేశం చేశారు. ఆచార్య బద్రిరాజ్ కృష్ణమూర్తి గారంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. తెలుగు భాషా మూలాలను వెతికే ప్రతి పరిశోధకుడికి ఆయన ఒక దిక్సూచి. నేటి డిజిటల్ యుగంలో మనం మాట్లాడుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్లకు భాషను ఎలా నేర్పాలి అనే అంశాలకు ఆయన దశాబ్దాల క్రితమే మార్గదర్శనం చేశారు. భాష అంటే కేవలం భావ వ్యక్తీకరణ మాత్రమే కాదు, అది ఒక జాతి చరిత్ర, ఒక జాతి విజ్ఞానం. ఆ విజ్ఞానాన్ని మనకు పరిచయం చేసి మన భాషకు ప్రపంచ స్థాయిలో గౌరవాన్ని కల్పించిన ఆ మహామనీషికి వందనం. తెలుగు అక్షరం ఉన్నంత వరకు ఆ అక్షరం వెనుక ఉన్న తర్కం వెతికే ప్రతి గుండెలోనూ బద్రిరాజు గారి సంతకం సజీవంగానే ఉంటుంది. ఇందులో ప్రస్తావించిన చాలా విషయాలు ప్రఖ్యాత పండితుడు, సాహితీ విమర్శకుడు కె రంగనాథాచార్యుల గారి వ్యాసం నుండి తీసుకున్నవి. ముగించే ముందు ఒక మాట. ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీ ప్రోత్సాహమే మాకు బలం. అయితే మా వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో ఎక్కువ మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. డిజిటల్ ప్రపంచంలో మీ సబ్స్క్రిప్షన్ మాకు బలం. వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది భాషాభిమానులతో చేయించండి. తెలుగు భాషా చరిత్ర, వైభవం, సంస్కృతుల మీద మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మీ మద్దతు మాకు చాలా అవసరం.